సీఎం రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని డిక్లేర్ చేశారు. ఇది బేసికల్గా మనకి బాగా నోటెడ్ ప్లేసెస్ హైదరాబాద్లో ఏంటంటే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. వందల మంది వచ్చి సెటిల్ అయిపోతున్నారు మిగతా రాష్ట్రాల నుండి. కొన్ని రోజులు వస్తే హైదరాబాద్ అల్లుడు కావాలనే రోజులు వస్తాయి మనకి. హైదరాబాద్ ఏ విధంగా దూసుకెళ్తుందంటే దానికి అసలు సాటి పోటీ లేదు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ అలానే వారి మాటలతోటి ఎంతో మందిని మోటివేట్ చేసి వారి జీవితాల్లో ఒక మంచి పొజిషన్స్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేసినటువంటి పర్సన్ అండ్ అలానే ఎంతో మందికి వారి సజెషన్స్ తోటి బెస్ట్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో హెల్ప్ చేసి వాళ్ళని ఒక బెస్ట్ ప్రాపర్టీస్కి ఓనర్స్ని చేసినటువంటి పర్సన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని డిక్లేర్ చేశారు. సో చాలామందికి ఆ క్యూరియాసిటీ ఏంటి, అసలు 4th సిటీ ఎక్కడ వస్తుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబోతోంది దాంట్లో అన్నది. సో దీనికి సిటీలు ఉంటే 4 సిటీ వస్తుంది. అదే అది ఎక్కడ వస్తుంది అన్నది. ఇది బేసికల్గా మనకి బాగా నోటెడ్ ప్లేసెస్ హైదరాబాద్లో ఏంటంటే ఫస్ట్ మనం చిన్నప్పుడు, మీరు పుట్టినప్పుడు, మేము పుట్టినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో సికింద్రాబాద్ అనేది చాలా ఫేమస్. ఫస్ట్ వచ్చింది ఏంటి, సికింద్రాబాద్. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది హైదరాబాద్. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది సైబరాబాద్. ఈ 3 బాధల తర్వాత ఇది 4వ బాధ. అన్ని బాధలే అంటారు. అయితే పేరు నెట్ జీరో సిటీ అంటున్నారు, లేకపోతే 4th సస్టైనబుల్ సిటీ. సస్టైనబుల్ అనేది చాలా పెద్ద టెక్నికల్ టర్మ్. దాని పెద్ద మీరు గంటల తరబడి మాట్లాడచ్చు. సో ఇక్కడ మనం క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేద్దాం. సో మొన్న మీటింగ్లో ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వచ్చింది, ప్రెస్ మీట్లో కూడా. ఇప్పుడు ఉన్న ఈ 3 బాధల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్లో మనం కొనుక్కునే పరిస్థితి కనిపించట్లేదు. కొనుక్కున్న సపోజ్ మీ దగ్గర 10 లక్షలు ఉంటే ఫ్లాట్ వస్తుందా? రాదు. ఏ గల్లీలో నాలా పక్కన ఉంటే 500 వచ్చి అగ్గిపెట్టిలా ఉంటాయి. ఇంత రూమ్లోనే 3 రూములు వేసేస్తాడు. ఇప్పుడు ఈ మూడు రూమ్లు హాల్ చేసాం మీరు చూస్తే. సో కొనుక్కోలేరు. కాబట్టి ఈ సిటీ ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ హైదరాబాద్ మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ది కంట్రీ. కంట్రీలో ఎనీహో ఉంది. అండ్ వీఆర్ ఫాస్టెస్ట్ 5th గ్రోయింగ్ or 6th గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్. Second fastest city growing in India. And Hyderabad is rumors ఉన్నాయి, I don't know, likely to become a second capital of India. అది నడుస్తుంది. యూనియన్ టెరిటరీ సెకండ్. అది అయిందంటే సామాన్యుడు చేతులకు అందే పరిస్థితి ఉండదు. ఆకాశానికి రెక్కలు వచ్చాయంటారు, ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సిటీని మనకి హైదరాబాద్కి ఉన్న బెస్ట్ బెనిఫిట్స్ ఏంటి, 4 పక్కల డెవలప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ చాలా ట్రాఫిక్ కంజెన్షన్ తగ్గింది. RRR వస్తే ఇంకా డిఫరెంట్ ఉంటుంది. మీకు RRR అంటే తెలుసు కదా, రీజనల్ రింగ్ రోడ్. ఇంకా RRR అంటే ఏముంది, ఇంకో నెక్స్ట్ RRR అంటే ఒకటి రీజనల్ రింగ్ రోడ్, ఇంకోటి ఇంకా 2-3 అర్థాలు ఉన్నాయి RRR అంటే. నాకు తెలిసినది ఒకటి సినిమా వచ్చింది కదా, నేను రియల్ ఎస్టేట్ టర్మ్స్ లో మాట్లాడు. 3వది రఘురామరాజు అని ఉంది. 4వది నేను కనుక్కున్నా, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఓకే. ఈ 3టికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది తెలుసా, చదువు అక్కర్లే, ఏ ఎలిజిబిలిటీ అక్కర్లే, ఈ 3 పనులు చేయాలండి. అవునా కదా? నువ్వు యాంకర్ అంటే జర్నలిజం కోర్స్ చేయాలి, MBA అంటే డాక్టర్ అంటే MBBS చేయాలి. సో ఆ విధంగా అంటే లైటర్ జోక్ కాకుండా RRR కానీ ఒకవేళ ఆపరేషన్లోకి వస్తే తెలంగాణ నుండి హైదరాబాద్ రావడానికి ఇప్పుడు 4 నుండి 5 గంటలు పడుతుంది. ఇది కానీ స్టార్ట్ అయితే 1.5-2 అవర్స్లో అయిపోతుంది. అంటే అంత ట్రాఫిక్ తగ్గుతుంది. ప్లస్ పబ్లిక్, ఫ్లోటింగ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో రోజుకి కొన్ని వందల మంది వచ్చి సెటిల్ అయిపోతున్నారు మిగతా రాష్ట్రాల నుండి. ఎస్పెషలీ మన నైబరింగ్ స్టేట్స్ కానీ, నార్త్ ఇండియా కానీ, ఈస్ట్ ఇండియా కానీ, వెస్ట్ ఇండియా కానీ. ఎందుకంటే హైదరాబాద్ టెంపరేచర్ ఇస్ వెరీ వెరీ గుడ్. No tsunamis. We are all Banjara Hills, Jubilee Hills, Nandagiri Hills, Kaveri Hills. Even earthquakes కూడా చాలా తక్కువ. రాకూడదు మనకు ఆశిద్దాం. The cost of living is most cheaper. The cost of real estate is cheaper. Fantastic airport, world class airport మనకు ఉంది.
ఓఆర్ఆర్ ఉంది, RRR ఉంది, చిన్నజీఆర్ స్వామి ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కనా మెడిటేషన్ సెంటర్ ఉంది, ఇండస్ట్రీ జోన్ ఉంది, ఐటీ కారిడార్ ఉంది. అసలు లేదంటే ఏముంది? అందుకని హైదరాబాద్లో అందరూ కన్ను అక్కడే ఉంటుంది. నాకు అర్థమవుతుందా? సో దీన్ని బట్టి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు పక్కనే శ్రీశైలం హైవేలో ముచ్చెర్ల, కందుకూరు, మహేశ్వరం 4th సస్టైనబుల్ సిటీగా ప్రకటించారు. ఓకే. అక్కడ 19,330 ఎకరాల్లో ఫార్మాసిటీ కేసీఆర్ గారు అప్పుడు ఆయన హయాంలో డిక్లేర్ చేశారు. ఈయన రాగానే దాన్ని రద్దు అన్నారు, షిఫ్ట్ అన్నారు, ఫార్మా క్లస్టర్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు. అంటే అక్కడ ఫార్మా ఇండస్ట్రీ తీసేస్తున్నారండి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మొత్తం తీయట్లేదు, పార్ట్ ఆఫ్ 12,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొన్ని ఎకరాలు జరగాల్సింది, అది ఆపేశారు. ఈ 12,000లో నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, అంటే పొల్యూషన్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది మనది చూసుకుంటే, శ్రీశైలం దగ్గర వెరీ నియర్. సో ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ పొల్యూషన్ అవ్వకూడదు, అందుకని పొల్యూషన్ ఇండస్ట్రీస్ అని బయటకు పంపించారు. మెడికల్ కాలేజ్, R&D సెంటర్, కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి పొల్యూషన్ రావు. అలాగే స్పోర్ట్స్ సిటీ, తర్వాత హెల్త్ సిటీ, ఐటీ కారిడార్, ఆర్టిఫిషియల్ AI సిటీ అని కూడా అంటారు, టైటిల్లో పెట్టుకోవచ్చు, AI సిటీ. ఇవి అన్నీ కలిపి అక్కడ, ప్లస్ ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ ఫీల్డ్ సెటిలైట్ టౌన్షిప్ కొన్ని వేల ఎకరాల్లో వస్తుంది. అంటే ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటంటే మీకు పొల్యూషన్, ఇప్పుడు మనం వర్షాలు పడితే బంజారా ఎక్కడైనా రోడ్లు ఉండి ఎట్లా మోరీ నీళ్ళు పరిగెడుతుంటాయి, అవన్నీ లేకుండా ప్రాపర్. ఇప్పుడు హైదరాబాద్ అనేది 50-60 సంవత్సరాలు అయింది డెవలప్ అవ్వడానికి, అంతే కదా. ఇక్కడ మాత్రం అంత పట్టదు. ప్లస్ మనకి మించిపోయి ఉంటాయి అక్కడ కన్స్ట్రక్షన్, అక్కడ డిజైనింగ్, అక్కడ ల్యాండ్స్కేప్. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం 30 సంవత్సరాల ముందు మనకి మైవాన్ టెక్నాలజీ అనేది లేదు, కొన్ని ఇన్ని అంగులు లేవు ఆరాబట్టాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. సో లేటెస్ట్గా 2050 తెలంగాణ మెగా ప్లాన్ చేస్తున్నారు, అందులో కూడా ఇది పార్ట్. ఆల్రెడీ 2 సెటిలైట్ టౌన్షిప్ తురకపల్లి, ఇబ్రహీంపట్నంలో చేయమని ప్రాసెస్ నడుస్తుంది. సో ఈ 4th సస్టైనబుల్ సిటీ అంటే నథింగ్ లెస్ దెన్ న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్, అది ఆయన ఐడియా. సో ఇంతవరకు పబ్లిక్, నేను అమ్మాయిలు ఉన్నారనుకుంటా, నాకు అమెరికా భర్త కావాలనుకుంటా, అమెరికా మీ అమ్మగారు అమెరికా అల్లుడు కావాలి, కొన్ని రోజులు వస్తే హైదరాబాద్ అల్లుడు కావాలనే రోజులు వస్తాయి మనకి, ఓకే, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే హైదరాబాద్ ఏ విధంగా దూసుకెళ్తుందంటే దానికి అసలు సాటి పోటీ లేదు. అది అన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ 10 to 20 yearsలో పీపుల్ విల్ ఇప్పుడు ఆల్రెడీ శాలరీ లెవెల్స్ ఇంచుమించు అమెరికాలో పెద్దగా ఏమి లేదు. ఒకప్పుడు 20-30 years బ్యాక్ మీరు చిన్నప్పుడు వ్యత్యాసం, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే శాలరీస్ వస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలో దర్ గెటింగ్ హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ శాలరీస్. సో ఇంకా అవన్నీ ఉన్న అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మీరు $1,00,000 అంటే $60,000-70,000 ఓన్లీ ఖర్చు పెట్టాలి, $5,000-10,000 మిగిలితే ఎక్కువ. ఇక్కడ అంత ఉండదు కదా. ఇప్పుడు 5 లక్షల శాలరీ అంటే 5 లక్షల్లో 3 లక్షలు ఖర్చు పెట్టడం, 50,000 ఖర్చు పెట్టడం, మిగతా సేవ్ చేసుకుంటాం, కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. సో AI సిటీ ఇవన్నీ ఇందాక నేను చెప్పండి, మిగతా అన్ని రకాలు, ప్లస్ ఈకో ఫ్రెండ్లీ. IGBC బిల్డింగ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అది కూడా వస్తే కనుక అది 150 పారామీటర్స్ ఉంటాయి అది అప్రూవ్ కావాలంటే. హైదరాబాద్లో చాలా ఇప్పుడు వస్తున్నాయి, వెరీ ఫ్యూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ కల్చర్లో తీసామని చెప్తున్నారు. మెట్రో ఎక్స్పాన్షన్ అంటే ఇంకా అది మీరు న్యూ జెర్సీలో ఉంటే ఎట్లా ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. న్యూ జెర్సీ కంటే ఇదే బాగుంటుంది, because న్యూ జెర్సీ కూడా ఆల్రెడీ ఎప్పుడో కట్టారు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలి. ఇట్స్ అ గుడ్ స్టెప్ బై ఇనిషియేటివ్, బట్ అంటే ఆచరణలో రావాలి. పేపర్ మీద బాగానే ఉన్నాయి, అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో దానికి వాల్యూ పెరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఫ్యూచర్లో. టూ ఎర్లీ, ఎందుకంటే అంటే ఎవరు ఏ పొలిటికల్ పార్టీ అయినా మేనిఫెస్టోలో 100 ఐటమ్స్ చెప్తారు, అన్నీ చేయగలుగుతారంటే చేయడానికి ప్రయత్నిస్తారు. కొంత ఓట్ల కోసం చెప్తారు, కొంత నిజంగా చేయాలని చెప్తారు. సో మనం వెయిట్ అండ్ వాచ్. నేను ఇందాక అమరావతి గురించి అడుగుతున్నారు, అమరావతిలో కూడా ఏమి లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నా సజెషన్ అంటే ఆల్రెడీ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, అవి పెట్టుకోండి. ఇది కొద్దిగా స్టార్ట్ అయ్యే యాక్టివిటీ, ఒక జో దిక్తా హై ఓ బిక్తా హై, అప్పుడు పెట్టుకోవడం బెటర్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.